రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మా వరి అయితే నాటు వేసి దాదాపుగా నెల మీద 10 రోజులు అయితే కావస్తుంది అనమాట. అయితే నేనైతే మొదటి స్ప్రే చేయడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. అంటే నేనైతే వరి నాటిన 15 రోజులకు నేను మొగిపురుగు నియంత్రణకు 4G గుళికలు అయితే చల్లడం జరిగింది. 4G గుళికలు బాగానే పనిచేసింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ మొగిపురుగు నియంత్రణకు స్ప్రే చేయాలి కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే కొన్ని దిక్కులో మనకు అక్కడక్కడ కనిపిస్తుంది అనమాట. మనం ఇంతవరకు అయితే స్ప్రే చేయలేదు కాబట్టి స్ప్రే చేయడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. నేనైతే ఈ వీడియోలో ఎలాంటి మందులను స్ప్రే చేస్తున్నాను అనే దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉంటాయన్నమాట. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. ప్రసాద్ అగ్రికల్చర్ వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కాండి. ఫ్రెండ్స్, నేనైతే మా ఫీల్డ్ కూడా చూపిస్తాను. నెల రోజులు అయితే అవుతుందన్నమాట. ఏ విధంగా ఉందనేది కూడా మీరైతే ఒకసారి అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది మా ఫీల్డ్ వచ్చేసి మనకైతే నెల రోజులు అయితే కావస్తుంది అనమాట. మంచి గ్రోతింగ్ అయితే ఉంది. చూడొచ్చు, మనకైతే మంచి గ్రోతింగ్ అయితే కనిపిస్తుంది. కొన్ని దిక్కులను అయితే మనకైతే ఇక్కడ చూడొచ్చు, మనకు ఇక్కడ ఆక చుట్టు పురుగు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. అందుకని అంటే కొన్ని దిక్కులో మనకు ఇంకా మొగిపురుగు అయితే అటాకింగ్ కాలేదు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం అధిక వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా ఏమవుతుందంటే మనకైతే తెగులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొగిపురుగు కూడా ఉధృతి అయితే ఎక్కువగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని దిక్కులో నేను గమనించిన మనకు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడే స్టార్టింగ్ దశలో ఉందన్నమాట. స్టార్టింగ్ దశలోనే మనకు కొంచెం మంచి మందుని తీసుకొచ్చినట్లయితే మనకైతే కంట్రోల్ అవుతున్న ఉద్దేశంతో నేనైతే మొగిపురుగు నియంత్రణకు, అలాగే వచ్చేసి మనకు తెగులు మందు, నెక్స్ట్ వచ్చేసి గ్రోతింగ్ రావడానికి అలాంటి మందులు అయితే స్ప్రే చేస్తున్నాను అనమాట. ఫీల్డ్ కూడా బాగానే ఉంది. ఫీల్డ్ కూడా మనకైతే మంచిగానే కనిపిస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మా ఫీల్డ్ అయితే ఇది దాదాపుగా నెల మీద 10 రోజులు అయితే కావస్తుంది అనమాట. ఫ్రెండ్స్, నేనైతే మా ఊరిలో మొదటి స్ప్రేకు సంబంధించినటువంటి మందులను అయితే ఇప్పుడైతే ఎలాంటి మందులను స్ప్రే చేస్తున్న దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే మొదటి మందు వచ్చేసి నేనైతే మొగిపురుగు నియంత్రణకు ధనుక వాళ్ళదైతే నేనైతే కెళ్ళాని అయితే తీసుకురావడం జరిగింది అనమాట. 2 కేజీలు తీసుకురావడం జరిగింది. అంటే ఇది ఒక 3 ఎకరాలకు వస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 3 ఎకరాలకు వస్తుంది అనమాట. అయితే నేను దాదాపు ఒక 2 years నుంచి అయితే ధనుక కెళ్ళాని అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే మనకు కెల్డాన్ అనేది దాదాపుగా వరి నాటిన 30 రోజులు దాటిన తర్వాతకి మాత్రమే స్ప్రే చేసుకున్నట్లయితే వరికి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు అనమాట. అందుకంటే మా వరి నాటు వేసి 40 రోజులు కావస్తుంది, స్ప్రే చేసుకోవచ్చు, సమస్య ఉండదు. అందుకే నేనైతే కెల్డాన్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇదైతే మనం కెల్డాన్ స్ప్రే చేసే మాత్రం సమర్థవంతంగా కరెక్ట్గా మొగిపురుగు అలాగే ఆకుచుట్టు పురుగు అయితే సమర్థవంతంగా పనిచేస్తుందన్నమాట. అందుకే నేనైతే కెల్డాన్ అయితే తీసుకురావడం జరిగింది. 2 కిలోలు అయితే తీసుకురావడం జరిగింది. మనకు కేజీ వచ్చేసి 1550 రూపాయలు అయితే పడింది అనమాట. మంచిగా పనిచేస్తున్న ఉద్దేశంతో నేనైతే మళ్ళీ మనం ధనుక వాళ్ళదే కెల్డాన్ అయితే తీసుకురావడం జరిగింది. మనకు దీంట్లో ఎలాంటి టెక్నికల్ ఉంటుంది, అలాగే దీన్ని ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలని చూసినట్లయితే మనకు ధనుక కెల్డాన్లో మనకు కాటప్ హైడ్రోక్లోరైడ్ 50% SP అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఒక ఎకరాకు దాదాపుగా అయితే 350 నుంచి 400 గ్రామ్స్ వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం నెరీ డోస్ ఎక్కువగా పోవద్దు. ఎందుకంటే పొట్ట దశలో స్ప్రే చేసుకుని ఏం కాదు. కానీ ఇప్పుడు కొంచెం పొట్ట దశలో లేదు కాబట్టి పొలం అనేది లేతగా ఉంది కాబట్టి 40 రోజులు అవుతుంది కాబట్టి నాటు వేసి, అందుకే నేనైతే 350 గ్రామ్స్ మాత్రమే స్ప్రే చేయడానికి, అటు ఇటుగా 350 గ్రామ్స్ మాత్రమే స్ప్రే చేయడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకు మంచిగా సమర్థవంతంగా పనిచేస్తుంది. మొగిపురుగు అలాగే ఆకుచుట్టు పురుగు అయితే సమర్థవంతంగా పనిచేస్తుంది. స్ప్రే చేసిన దాదాపుగా 20 రోజుల వరకు అయితే మొగిపురుగుని అయితే కంట్రోల్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒకవేళ వాతావరణం కరెక్ట్గా ఉండి ఎండలు వెళ్ళి కొంచెం వాతావరణం వేడిగా ఉంటే మాత్రం మనకు దాదాపుగా 30 రోజుల వరకు కూడా మనకైతే ఈ కెల్డాన్ అయితే మొగిపురుగుని అయితే నియంత్రణ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే సాప్ తీసుకురావడం జరిగింది. ఒక 2 కిలోలు మనం సాప్ అయితే తీసుకొచ్చినమాట. దీంట్లో మనకు 2 రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి కార్బండిజం 12% ప్లస్ మాంగో జబ్బు 63% WP రూపంలో జరుగుతుందండి, పొడి రూపంలో ఉంటుందన్నమాట. దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకు కేజీ 600 రూపాయలు అయితే పడిందనమాట. మనకి ఇది వరిలోనైతే మనకు అగ్గి తెగులను అయితే సమర్థవంతంగా నియంత్రణ చేస్తుంది. ఎందుకంటే మనకు ఫీల్డ్ అనేది మనకు అంటే ఎక్కువ రోజులు కాలేదు కాబట్టి నాటు వేసి మనం, ఎందుకంటే నాటు వేసి 40 రోజులే కావస్తుంది కాబట్టి ఈ సమయంలో మనం ఈ మందు తక్కువ ఖర్చులోనే మనకైతే మంచిగా తెగులు మందు అని చెప్పవచ్చు అనమాట. అంటే మనం పొట్ట దశలోకి స్ప్రే చేయాలనుకుంటే మాత్రం ఈ మందు అంత సమర్థవంతమైనది కాదు. అంటే నాటు వేసిన తర్వాతకి 30 నుంచి 30 రోజుల మధ్య సమయంలో అటు ఇటుగా 40 రోజుల వరకు మాత్రం ఈ మందు అయితే పనిచేస్తుంది అనమాట. మనం ఒకవేళ పొట్ట దశలో స్ప్రే చేసుకోవాలనుకుంటే మనం ఇంకా మంచి కొంచెం డోస్ ఎక్కువగా ఉన్నది, కొంచెం అంటే అడ్వాన్స్గా ఉన్నది మందు మనం తెగులు మందు స్ప్రే చేసుకున్నట్లయితే రిజల్ట్ అయితే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని నేను తక్కువ ధరలోనే ఈ తెగులు మందు మంచిగా పనిచేస్తున్న ఉద్దేశంతో నేను తీసుకురావడం జరిగింది అనమాట. ఒక ఎకరాకు దాదాపుగానైతే 350 గ్రామ్స్ వరకు అయితే స్ప్రే చేద్దాం
అన్న ఉద్దేశంతో నేనైతే 2 కేజీలు తీసుకురావడం జరిగింది. మొత్తం అయితే 6 ఎకరాలకు అయితే స్ప్రే చేయడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే గ్రోతింగ్ అయితే నేనైతే నానో గోల్డ్ తీసుకురావడం జరిగింది. ఒక 2 లీటర్లు నేనైతే బుక్ చేసుకోవడం జరిగింది. అంటే నేనైతే దాదాపుగానైతే లాస్ట్ ఇయర్ కూడా నేనైతే నానో గోల్డ్ అయితే మనం స్ప్రే చేస్తున్నప్పుడు అయితే అంటే ఏంటంటే దీన్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నానో గోల్డ్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాట్లు వేస్తున్న సమయంలో అడుగుపిండి కూలి వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ చల్లడం జరిగింది, కొన్ని దిక్కులో తక్కువ చల్లడం జరిగింది అనమాట. కొన్ని మళ్ళలోనైతే మనకు కొద్దిగా గ్రోతింగ్ అనేది తక్కువ ఉంది, కొంచెం పచ్చదనంగా లేదనమాట. అందుకని నేనైతే నానో గోల్డ్ అయితే తీసుకురావడం జరిగింది. 2 లీటర్లు అయితే నానో గోల్డ్ తీసుకురావడం జరిగింది. దాదాపుగా దీని ఒక కాస్ట్ చూసుకున్నట్లే మనకు లీటర్ 500 రూపాయలు అయితే పడింది అనమాట. మనకు ఛార్జెస్తో కలిపి నాకు దాదాపుగా 1150 రూపాయలు అయితే పడింది అనమాట మనకు. ఎందుకంటే దీన్ని మనం స్ప్రే చేయడం ద్వారా వరిలో ముఖ్యంగా ఏంటంటే మనకు గ్రోతింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వరి ఫీల్డ్ అనేది పచ్చదనంగా ఉంటుంది. ఇంకొంచెం ఇంకేంటంటే మనకు అంటే ఇంకేదన్నా అంటే పోషకాల లోపంతో ఉన్నా కానీ దీన్ని స్ప్రే చేయడం ద్వారా కొద్దిగా న్యూట్రియంట్స్ అయితే మొక్కకైతే అందడం అయితే జరుగుతుంది అనమాట. అంటే వరి మొక్కకు కావాల్సిన పోషకాలు దీన్ని స్ప్రే చేయడం ద్వారా భర్తీ చేస్తున్న ఉద్దేశంతో నేను తీసుకురావడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా నేనైతే నానో గోల్డ్ అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీని యొక్క డోసేజ్ చూసుకున్నట్లయితే మనం దాదాపుగా మనం అంటే మన గ్రోతింగ్ స్టేజ్ని బట్టి కూడా మనం దాదాపు ఏంటంటే 500 ml నుంచి వెళ్ళి లీటర్ వరకు కూడా ఒక ఎకరాకి అయితే స్ప్రే చేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 ఎకరాలు అయితే కొద్దిగా అంటే అంత పచ్చదనంగా లేదు అనమాట. వర్షాకాలం అయినా కానీ అంత ఆశించినంత లేదు. ఎందుకంటే దాదాపుగా నేనైతే సాంబమసూరి ఏదైతే సాగు చేస్తున్నటువంటి ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ అనేది అంత ఆశించ గ్రోతింగ్ లేదు. అందుకని నేను దాంట్లో స్ప్రే చేసేందుకు నెక్స్ట్ వచ్చేసి మనకు పిండి కూడా అడుగు పిండి మనం కొద్దిమంది కూలీలు కూడా కరెక్ట్ చల్లనటువంటి ఏదైతే మళ్ళు ఉన్నాయో ఆ మళ్ళీ చల్లడానికి స్ప్రే చేయడానికి అయితే నేనైతే ఈ నానో గోల్డ్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మందులన్నీ మనకు కరెక్ట్గా పనిచేయడానికి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం కాబట్టి ఎందుకైనా మంచిది నేను ఒకవేళ వర్షం వస్తే మనం స్ప్రే చేసిన తర్వాతకి ఆకుల మీద అలాగే పట్టుకోవాలన్న ఉద్దేశంతో నేనైతే ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది నేనైతే స్ప్రెడర్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే దాదాపుగా ఏంటంటే నేను అంటే 1000 లీటర్లు దాదాపుగా 6 ఎకరాలకు 1000 లీటర్లు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. అంటే ట్రాక్టర్ డ్రమ్ ద్వారా ఉపయోగించి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అందుకని ఈ సిలికాన్ స్ప్రెడర్ అయితే తీసుకురావడం జరిగింది. 1/2 లీటర్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. దీని యొక్క కాస్ట్ నాకు దాదాపుగా 350 రూపాయలు అయితే పడింది అనమాట. అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను మన యాసింగ్లో కూడా ఇదే స్ప్రే చేసిన. ఎందుకంటే ఈ మందులన్నీ తీసుకున్న దగ్గర మనకు ఇదే స్ప్రెడర్ దొరికింది. అందుకని ఈ స్ప్రెడర్ తీసుకురావడం జరిగింది అనమాట. ఎందుకంటే మనకు ప్రజెంట్ వర్షాకాలం అందులో మనం స్ప్రే చేస్తున్నటువంటి మందు కూడా ఏంటంటే వర్షాకాలం కాకపోయినా కానీ మనం ఏ కాలంలో ఏ సమయంలో స్ప్రే చేస్తున్నా కానీ మనం ఈ స్ప్రెడర్ కలిపి స్ప్రే చేసుకున్నట్లు ఏమవుతుందంటే ఆకంతటా మనకు పూర్తిగా వ్యాపించడానికి మనకు మొక్క పైన భాగం నుంచి కింది భాగం వరకు కూడా మొత్తం పూర్తిగా వ్యాపించడానికి అయితే ఈ స్ప్రెడర్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. అందుకని నేనైతే స్ప్రెడర్ అయితే తీసుకురావడం జరిగింది. మనకు ఏ కంపెనీ స్ప్రెడర్ అయినా పర్వాలేదు, కాకపోతే ఏంటంటే స్ప్రెడర్ అనేది మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఆ సిలికాన్ స్ప్రెడర్ అనేది పూర్తిగా మనం స్ప్రే చేసినటువంటి ఏదైతే ఫీల్డ్ ఉందో మనకు మొత్తం ఆ ఆకు మొత్తం వ్యాపించడానికి అలాగే మొక్క యొక్క పై భాగం నుంచి కింది భాగం కూడా వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని నేనైతే స్ప్రెడర్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే 3 ఎకరాలకు ఒక 150 ml కానీ 120 ml కానీ అంటే మనం దాదాపుగా 1/2 లీటర్ తీసుకొచ్చినాం కాబట్టి 125 ml దాదాపుగా 250 ml 6 ఎకరాలకు అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇది నేనైతే మా మొదటి స్ప్రేలో నేను స్ప్రే చేస్తున్నటువంటి మందుల యొక్క సమాచారం అనమాట. అంటే దాదాపుగా నేను మొగి పురుగుకు ఆకు చుట్టు పురుగుకు అయితే కెల్లాన్ స్ప్రే చేయడం జరుగుతుంది. అలాగే తెగులు మందుగా వచ్చేసి నేనైతే సాఫ్ స్ప్రే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రోతింగ్ సరిగా లేనందుకు నేనైతే నానో గోల్డ్ ఒక 2 ఎకరాలకు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసుకున్నట్లు మనమైతే స్ప్రెడర్ కలిపి మనం ఇది ఫస్ట్ మనం స్ప్రేలో చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదనమాట. నేనైతే ఈ విధంగా ఈ 3 రకాల మందులను అయితే నేనైతే మొదటి స్ప్రేలను అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది అనమాట. దాదాపుగా ఈ కాంబినేషన్ అయితే నేను 2 సంవత్సరాల క్రితం నుంచి అయితే అంటే అది కూడా ఖరీఫ్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నాకు రిజల్ట్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఈ మొత్తం ఓవరాల్గా వీటి యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే 6000 రూపాయల చిల్లర అయితే పడింది అనమాట. మనం అంటే 1 ఎకరాకు 1000 రూపాయలు అయితే ఖర్చు అయితే అవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది నేనైతే మా ఊరిలో నేను స్ప్రే చేసినటువంటి మొదటి స్ప్రేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా మొదటి స్ప్రేలో ఎలాంటి మందులను స్ప్రే చేస్తున్నారో దాని గురించి అయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయనుకుంటే మాత్రం ప్రసాద్ అగ్రికల్చర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలని నా యొక్క మనది అనమాట. ఫ్రెండ్స్, ఇది టాపిక్. మనమైతే మరొక టాపిక్ మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.